ఇక ఎలిజిబిలిటీ ఏంటి అడ్మిషన్స్కి? మనం కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. 10+2 చేసేవాళ్ళు 10+2 డైరెక్ట్గా చేస్తూ ఉంటారు కదా. మనం అయితే ఇంటర్మీడియట్ సెపరేట్గా చదువుతాం. కొంతమంది ఏంటంటే 10+2 స్ట్రక్చర్లో చదువుతూ ఉంటారు. ఎంబైపీసీ చేసేవాళ్ళు ఉంటారు, ఎంపీసీ చేసేవాళ్ళు ఉంటారు, బైపీసీ సెపరేట్గా చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అర్హులే. మనం ఇంటర్మీడియట్ చదవకపోయినా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ చదివినా ఓకే. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ఏ సబ్జెక్ట్స్లో చేయాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓసీ విద్యార్థులు అనుకోండి 50% కంటే వాళ్ళకి తక్కువ రాకూడదు మార్క్స్ అనేవి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా అయితే వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. వీళ్ళందరూ కూడా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులో నీట్ యూజీ రాయాలి ఎంబీబీఎస్ కోసం. సో నీట్ యూజీ అయితే ఎవరైతే రాస్తారో, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ మాత్రమే అర్హులు. నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. మేనేజ్మెంట్ కోటాకి క్వాలిఫై అవ్వాలి, ఎన్ఆర్ఐ కోటాకి కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా?